దేవాది దేవునికి హృదయపూర్వక వందనాలు. ఈ 10th డే ఫాస్టింగ్ ప్రేయర్లో జ్ఞానేంద్రియాల గురించి మనం ధ్యానం చేస్తున్నాం. ఆల్రెడీ 4 అయిపోయినాయి. ఐదవది ఒకటి ఈరోజు ధ్యానం చేయబోతున్నాం. ఆత్మీయ కన్నులు, ఆత్మీయ చెవులు, ఆత్మీయ ముక్కు, ఆత్మీయ నాలుక, ఈ 4 అయిపోయినాయి. ఇంకా ఫైనల్గా ఆత్మీయ స్పర్శ, దాని గురించి ఈరోజు మనం నేర్చుకుందాం. సో మన చర్మము లేదా స్కిన్ ఇది ఎలా ఈ లోకపరంగా ఉన్న పరిస్థితుల్ని గ్రహించగలుగుతుందో, తాకిడి వల్ల ఎలా అయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి ఫ్రిడ్జ్లో ఉన్న బాటిల్ తీసామనుకోండి, అది పట్టుకోగానే మనకి ఏమర్థమైద్ది? చేత్తో తాకగానే అది చల్లగా ఉంది అని చెప్తాం. పొయ్యి మీద పెట్టిన గిన్నె పట్టుకుంటే ఇది వేడిగా ఉంది అని చెప్తాం. అంటే అది స్పర్శ ద్వారా ఆ ఫీల్ అనేది మనము గ్రహించగలుగుతున్నాం. అది చల్లగా ఉందా, అది వేడిగా ఉందా, అది గట్టిగా ఉందా, మెత్తగా ఉందా, ఇలాంటివన్నీ కూడా స్పర్శ ద్వారా మనం తెలుసుకోగలుగుతాం. సో ఇదే రీతిగా ఆత్మీయ స్పర్శ కూడా ఉంది. అది కూడా ఒక జ్ఞానేంద్రియమే. దాని ద్వారా కూడా మనము చాలా విషయాలు గ్రహించవచ్చు. సో ఈ ఆత్మీయ స్పర్శ గురించి మనం నేర్చుకోవడం నిమిత్తమై మార్కు సువార్త 5వ అధ్యాయము, ఇవన్నీ మనం చూసిన లేఖన భాగాల్లాగే ఉంటాయి, కానీ ఇప్పుడు మనము వెళ్తున్న ఈ టాపిక్కి రిలేటెడ్గా ఈ యొక్క వాక్య భాగాలను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 30వ వచనం నుంచి 34వ వచనం చదువుదాం. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము. ఇంకొంచెం పైన చదువుదాం. 25 నుంచి చదువుతున్నాను చూడండి. 12 ఏళ్ల నుండి రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకుని ఎంత మాత్రమూ ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసును గూర్చి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడుదుననుకొని జనసమూహంలో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రములు ముట్టెను అంటే తాకింది. ఏం తాకింది? యేసుక్రీస్తు ప్రభు యొక్క వస్త్రాలు తాకింది. మొదటిగా తాకక ముందు తను హృదయంలో ఏమనుకుంటుందంట? ఆమె యేసును గూర్చి ఫస్ట్ విన్నది. అంటే ఆత్మీయ చెవులు తెరవబడ్డాయి అన్నమాట. విన్నప్పుడు ఆమెకి ఏమొచ్చింది? విశ్వాసం వచ్చింది. ఎలాంటి విశ్వాసం వచ్చిందంటే, ఆయనలో స్వస్థత ఉంది, ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా నేను స్వస్థత పొందుకుంటాను అనే విశ్వాసం ఆమెలోనికి వచ్చింది. అయితే తనకున్న ప్రాబ్లము చాలా క్రిటికల్గా ఉంది కాబట్టి డైరెక్ట్గా వెళ్ళి, అయ్యా మీరు నన్ను స్వస్థపరచండి అని అడిగే పరిస్థితిలో లేదు. కాబట్టి ఇప్పుడు ఎలా అయినా స్వస్థత పొందుకోవచ్చు. ఆయనలో స్వస్థత ఉంది అంటే ఆయన వస్త్రంలో కూడా స్వస్థత ఉంది. నేను ఆయన వస్త్రాన్ని తాకితే నేను స్వస్థత పొందుకుంటాను, ఈ విషయం నేను ఆయనకు చెప్పాల్సిన అవసరం ఏం లేదు అని ఆమె హృదయంలో అనుకుందంట, నమ్మింది. ఆమేన్. సో ఇప్పుడు ఇది శరీరంలో నుంచి వచ్చింది కాదు ఆలోచన. శరీరానుసారంగా ఆలోచిస్తే బట్టలు ముట్టుకుంటే ఎట్లా స్వస్థత వస్తుంది అని ఒక రీజనింగ్ వస్తుంది మనకి, శరీరానుసారంగా ఆలోచిస్తే. కానీ ఆమె ఆత్మలో నమ్మింది కాబట్టి, ఆ విన్న సువార్త తన ఆత్మలో కార్యం జరిగింది కాబట్టి, తను పరిశుద్ధాత్మ ద్వారా ప్రేరేపించబడి, తన ఆత్మ ద్వారా ప్రేరేపించబడి విశ్వాసముతో తను నడవడం మొదలుపెట్టిందంట. ఎంతోమంది జనసమూహం ఉన్నారు అక్కడ భయంకరంగా తోపులాట జరుగుతుందన్నమాట. అందరూ ప్రభు మీద పడుతూనే ఉన్నారు. అయితే అంత జనసమూహం మధ్యలో నుంచి ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టెను. ఆయన వెనకాల వచ్చింది. ఆయనకు అసలు తెలీదు ఈమె ముట్టుకుంటుంది అని తెలీదు. చాలామంది ముట్టుకుంటున్నారు, వారిలో ఈమె కూడా ఒకటి. కానీ అది ముట్టుకోగానే ఆమె జీవితంలో జరిగిన విషయం ఏంటంటే 29వ వచనంలో, వెంటనే ఆమె రక్తధార కట్టెను గనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను.
అంటే ఓన్లీ బ్లీడింగ్ అవ్వడమే ఈవిడ ప్రాబ్లం కాదు. అలా అవ్వడం వల్ల ఈమెకేమొస్తుందంట, బాధ ఉంది. అంటే నొప్పి ఉంది. చాలామంది అందరం మ్యాక్సిమం లేడీస్ ఉన్నాం కాబట్టి ఆ పెయిన్ ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. సో ఆ నొప్పి ఉంది, బ్లీడ్ అవుతూనే ఉంది, చాలా తిప్పలు పడింది, ఎన్నో డాక్టర్స్ దగ్గర తిరిగింది, కానీ ఆ నొప్పి తగ్గలేదు, ఆ బ్లీడింగ్ ఆగట్లేదు. సో ఈ ఉన్న పరిస్థితిలో ఈమె అనుకుందంట విశ్వాసంతో, ఆ వస్త్రపు చెంగుని నేను ముట్టుకుంటాను, నాకు స్వస్థత జరిగిద్ది అని అనుకుందంట. హృదయంలో నమ్మింది. అది క్రియల్లో చూపించడానికి ఆమె వెనక నుంచి వచ్చి ఆ వస్త్రాన్ని ముట్టింది. వెంటనే శరీరంలోని ఆ బాధ నివారణ అయింది. అంటే ఆ నొప్పి తగ్గిపోయింది. ఫస్ట్ నొప్పి తగ్గిపోవడం వల్ల ఆ బ్లీడింగ్ ఆగిపోయిందని వీడికి అర్థమైంది. ప్రాబ్లం తగ్గితేనే కదా నొప్పి ఆగిద్ది. సో ఆ నొప్పి ఆగిపోయిందంటే సో తన ప్రాబ్లం క్యూర్ అయిపోయింది అని ఆమెకి అర్థమైంది. అర్థం అవ్వగానే 30వ వచనం, వెంటనే యేసు, ఇప్పుడు ప్రభు సైడ్ నుంచి చూస్తే వెంటనే యేసు తనలో నుండి ప్రభావం వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రములు ముట్టింది ఎవరని అడుగగా, అసలు శిష్యులందరికీ క్వశ్చన్ మార్క్, ఇదేంటి యేసుక్రీస్తు ప్రభు ఇలా అడుగుతున్నారు అని. ఎందుకంటే అక్కడ తండోపతండాలుగా జనం ఉన్నారు. కొన్ని వందల వేల మంది ఆయన వెంబడిస్తూనే ఉన్నారు. జన సమూహము అని ఉంది అక్కడ, ఒకళ్ళిద్దరు కాదు, సమూహము, ఒక గుంపులాగా వెళ్తూ ఉన్నారు. సో అందరూ ఆయన మీద పడుతున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయడం వాళ్ళ తరం కావట్లేదు, శిష్యుల తరం. అలాంటి టైంలో యేసుక్రీస్తు ప్రభు వెనక్కి తిరిగి నా వస్త్రములు ముట్టింది ఎవరని అడుగగా 31, ఆయన శిష్యులు జనసమూహములు నీ మీద పడుచుండట చూచుచున్నావే, నన్ను ముట్టింది ఎవరని అడుగుచున్నావా అనిరి. శిష్యులకు అర్థం కావట్లే ఎందుకు ఈ క్వశ్చన్ అడిగారు, ఎందుకంటే జరిగింది ఏమి వాళ్ళకి తెలియదు కాబట్టి. కానీ ప్రభువుకి తెలిసిపోయిందంట. ఎందుకు తెలిసింది? ఇప్పుడు అందరూ ముట్టుకుంటున్నారు, ఈమె కూడా ముట్టుకుంది, కానీ ప్రభు గ్రహించారు. సో అదే మరి ఆత్మలో నడవడం అంటే అదే. ఆత్మలో ఆయన గ్రహించారు. తనలో నుంచి ప్రభావము బయలు వెళ్ళిందని తనలో తాను గ్రహించి, అంటే విశ్వాసంతో ఎవరో నన్ను తాకారు, విశ్వాసంతో ఎవరో నన్ను తాకడం ద్వారా వారిలోనికి స్వస్థత వెళ్ళింది, ప్రభావం వెళ్ళింది అని తనలో తాను ప్రభు గ్రహించారంట. నిశ్చయముగా ఆత్మ ద్వారా నడిపించబడే వ్యక్తికి జరిగింది బయలుపరచబడుతుంది. అక్కడ ఏం జరిగిందో ఆయనకి బయలుపరచబడింది. ఎవరో ఆయనకి తెలియదా అంటే అది కూడా తెలుసు. ప్రభుకి సమస్తము తెలుసు. కానీ ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నారంటే జనాలకు తెలియడం కోసం. ఎవరు తాకారో విశ్వాసంతో తెలుసు, అక్కడ ఏం జరిగిందో తెలుసు, అన్నీ ప్రభు గ్రహించగలరు, ఎందుకంటే ఆయన దేవుడు కాబట్టి. కానీ జనాలకి తెలియాలి కాబట్టి క్వశ్చన్ అడిగారు ప్రభు. 33వ వచనం 32 నుంచి చదువుదాం. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూసెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగింది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును, సమాధానము గల దానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను. ఆమెన్. సో నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచెను, సమాధానము గలదానవై పొమ్ము. ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ నుంచి మనం ఏం నేర్చుకోవాలంటే, ఆమె ఎలా తాకిందంట? విశ్వాసముతో తాకింది. హల్లెలూయా. ఇప్పుడు ప్రభువుని మనం ఎలా తాకాలి అంటే విశ్వాసంతో తాకాలి. అక్కడ ఆయన శరీరధారిగా ఉన్నాడు కాబట్టి, శరీరములో కనిపిస్తున్నారు కాబట్టి, ఆయన వస్త్రాలైనా తాకితే స్వస్థత వస్తుందని ఆమె నమ్మింది కాబట్టి వెళ్ళి విశ్వాసంతో తాకింది. ఇప్పుడు ప్రభు ఎలా ఉన్నారు? ఇప్పుడు భూమి మీద ప్రభు ఎలా ఉన్నారు? ఈ 2026వ సంవత్సరం ఇది ఫిబ్రవరి నెల ఈ చివరి రోజున మన మధ్యలో ప్రభు ఆత్మ రూపంలో ఉన్నారు. ఆమెన్. సో ఆత్మ రూపంలో ఉన్నప్పుడు నువ్వు విశ్వాసంతో ఆత్మలో ఆయన్ని తాకితే
నీకు ఉన్న ప్రతి పరిస్థితి దేవుడు మార్చగలరని నువ్వు నమ్మితే ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు చూస్తావు. ఆమేన్. అప్పుడు వాళ్ళకి జరిగింది కరెక్టే, కానీ ఇప్పుడు నాకేంటి అంటే నా విశ్వాసం ఎలా ఉంది, నేను ఎలా నమ్ముతున్నాను అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ మనకి పరిశుద్ధాత్మ దేవుడు ఎందుకు రాయిపించారంటే ఇవి ఒక దృష్టాంతములుగా ఉన్నవి మనకి ఒక మాదిరికరంగా ఇచ్చారు. అప్పుడు వాళ్ళు అలా విశ్వాసాన్ని కనపరిచారు. ఇప్పుడు నువ్వు ఎలాంటి విశ్వాసాన్ని కనపరుస్తున్నావు అన్నది ఇంపార్టెంట్. విశ్వాసంతో తాకడము ద్వారా వారిలోనికి స్వస్థత వచ్చిందంట. హల్లెలూయా. విశ్వాసంతో తాకడం ద్వారా స్వస్థత వచ్చింది. ఇదే కాంటెక్స్ట్ మనము మొట్టమొదటి రోజున అనుకుంటే చూసాం. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో స్వస్థత గురించి మాట్లాడుతూ ఒక కుష్ఠిరోగి వచ్చాడంట. కుష్ఠిరోగి వచ్చి ప్రభు దగ్గరికి ఆయన అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి అని. శుద్ధినిగా చెయ్యి అని అడిగినప్పుడు అక్కడ ప్రభు చేసిన పని ఏంటి అంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనానికి వస్తే, అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే, నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠిరోగం శుద్ధి ఆయను. యేసుక్రీస్తు ప్రభు తాకాల్సిన అవసరం ఏం లేదు. అక్కడ నువ్వు శుద్ధుడవ్వు అంటే అయిపోతాడు. కానీ ప్రభు యొక్క ప్రేమను ఆ తాకిడి ద్వారా చూపించారనమాట. హల్లెలూయా. కుష్టి వ్యాధి అంటే చాలా ఘోరమైన స్థితి. ఎవ్వరు ముట్టుకోవడానికి ఇష్టపడరు, కానీ ప్రభువు ముట్టడానికి ఇష్టపడ్డారు. అంటే ఆయన ప్రేమను అక్కడ కనపరిచారు. ఇప్పుడు ఎవరైనా చిన్న బిడ్డలు ఉన్నారనుకోండి, దూరంగా నుంచుని నువ్వంటే నాకు చాలా ఇష్టం అని చెప్తామా? గబగబా దగ్గరికి వెళ్ళి ఎత్తుకుని ముద్దు పెట్టుకుని నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఎక్స్ప్రెస్ చేస్తాం మనం. సో అలాగే దేవుడు కూడా మనల్ని ప్రేమిస్తున్నారు. ఆయన అంటారు కదా, ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడని నేనే. ఎత్తుకోవాలా దేవుడు మనల్ని? ఎస్. గెద్ద తన రెక్కలపై మోసుకుని వచ్చినట్లుగా ఇశ్రాయేలు ప్రజలు మోసుకుని వచ్చాడంట ఆయన. పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా ఆయన ప్రజెన్స్ వాళ్ళ మధ్యలో ఉంచారంటే ఎల్లప్పుడూ. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ప్రేమిస్తూనే ఉన్నారు. ఎన్నడూ నిన్ను విడువని ఎడబాయని అన్నారు. సో ఆ దినాన్ని ఉన్న దేవుడు ఈ దినాన్ని మన మధ్యలో ఆయన ఉన్నారు. దాన్ని మనం గుర్తించగలిగితే విశ్వాసంతో ఆయన స్పర్శను కూడా మనం అనుభవించగలుగుతాం. ఆమేన్. ఆ రోజు కుష్ఠరోగిని ముట్టడమే కాదు, ఎంతోమందిని ముట్టారు. ఇంకొక అద్భుతమైన మాట ఏంటంటే లూకాసు వార్త 7వ అధ్యాయంలో మనం చూస్తే ఒక నాయను ఊరికి వెళ్తూ ఉంటుండగా ఒక విధవరాలు కుమారుడు చనిపోతే ఈయన గవన్ దగ్గరికి వెళ్ళేసరికి ఆ శవాన్ని మోసుకుని వస్తున్నారు పాతి పెట్టడానికి. 4 పాడి మీద మోసుకుని వస్తూ ఉన్నారంట. మోసుకుని వస్తూ ఉంటే ఆ తల్లి భయంకరంగా ఏడుస్తుంది. ఎందుకంటే ఆ విధవరాలు, భర్త లేడు, ఒకే ఒక కుమారుడు, ఆ కుమారుడు కూడా చనిపోయాడు. ఆమెకి ఇంక ఇప్పుడు ఎవ్వరూ లేరు. అలాంటి సిచ్యువేషన్స్లో ఆమె భయంకరంగా ఏడుస్తూ ఉంటే ఆమెను చూసి ప్రభువు ఏం చేశారు? ఒకసారి చదువుతున్నాను చూడండి. లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనంలో, ప్రభువు ఆమెను చూసి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా, ఒక్కసారి దగ్గరకు వచ్చి పాడెను తాకారంట ఆయన చేత్తో. పాడెను ముట్టగానే మోయిచున్నవారు నిలిచిరి. ఆయన, చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచున్నాననగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాట్లాడసాగాను. హల్లెలూయా. సో దేవుడు తాకితే ఆ పాడి మీద ఉన్న శవము జీవముతో నింపబడింది. ఆమేన్. దేవుడు తాకిడి, ఆ స్పర్శను గనక మనం అనుభవిస్తే మనము జీవముతో నింపబడతాం. హల్లెలూయా. స్వస్థత, విడుదల, జీవము, ఎండిపోయిన ఆ పరిస్థితిలో నుంచి మరలా తిరిగి నూతన జీవంలోనికి మనం నడిపించబడతాం. దేవుని యొక్క స్పర్శ ఇప్పుడు ఇది మనకి అవైలబుల్గా ఉంది, ఖచ్చితంగా ఉంది. సో దాని గురించి కూడా నేను కొన్ని మాటలు మీ మధ్యలో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను.
యేసుక్రీస్తు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు చాలామందిని ముట్టారు. ముట్టిన వారందరూ కూడా స్వస్థత పొందుకున్నారు. సో ఆయన తాకిడికి అనుభవించిన ప్రతి ఒక్కరూ స్వస్థతలో నడిచారు, అది మనకు తెలుసు. అయితే ప్రభు వెళ్ళిపోయిన తర్వాత అపోస్తుల కార్యాలకు వచ్చేసరికి 2వ అధ్యాయంలో వీరందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాట యందు విశ్వాసం ఉంచి ఆ మేడగదిలోనికి వెళ్ళి వాళ్ళందరూ కలిసి ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు పెంతెకొస్తు దినం వచ్చింది, 10వ దినం. అది కూడా 10వ దినం. ఈరోజు మన ఫాస్టింగ్ ఎన్నో దినం? 10వ దినం. సో 10వ దినం రోజు జరిగిన అద్భుతం ఇది. సో 10వ దినంన ఏం జరిగిందంట? అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 1 నుంచి చదువుతున్నాను. పెంతెకొస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచి బలమైన గాలి అంటే ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతా నిండెను. వారు మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కని మీద వ్రాలగా. సో ఏం జరిగింది? వాళ్ళ మీద వాలిందంట. వాలడం అంటే పరిశుద్ధాత్ముడు వారిని తాకారన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు నేను పక్కన కూర్చున్న వాళ్ళ మీద వాలిపోతున్నానంటే నేను వెళ్ళి వాళ్ళని తాకుతున్నాను, అంతే కదా. వాలిపోతున్నాం ఏంటి, అలా పడిపోతున్నాం ఏంటి అంటాం. అంటే వాలడం అంటే వెళ్ళి వాళ్ళ మీద పడడం, లేకపోతే వాళ్ళని తాకడం, వాళ్ళని ముట్టడం. సో అట్లాగే పరిశుద్ధాత్ముడు ఒక బలమైన అగ్నిలాగా ఆ రూమ్ అంతా ఫిల్ అయ్యి బలమైన గాలిలా ఫిల్ అయ్యి అగ్ని రూపంలో, నాలుకల రూపంలో ప్రతి ఒక్కొక్కరి మీద వాలిందంట. అంటే ప్రతి ఒక్కొక్కరిని పరిశుద్ధాత్మ దేవుడు తాకారనమాట. హల్లెలూయా. ఆ తాకడం వల్ల వెంటనే వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. దేవుని ఆత్మ యొక్క స్పర్శను వాళ్ళు అనుభవించడం ద్వారా వారు ఆత్మలో నింపబడ్డారు. హల్లెలూయా. వారు ఆత్మలో నింపబడిన వెంటనే ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. సో ఒక సూచనగా అక్కడ అన్య భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు దేనికి సూచన ఇది? ఆత్మ ద్వారా తాకబడ్డారు అన్నదానికి సూచన. ఆ స్పర్శ వాళ్ళు అనుభవించారు కాబట్టి వాళ్ళలో ఈ కార్యం జరిగింది. ఆమేన్. ఈ 10వ దినాన్ని మనం కూడా ఈ స్పర్శను అనుభవించాలి ఈరోజు. హల్లెలూయా. సో ఒకవేళ నిజముగా పరిశుద్ధాత్ముడు మనల్ని తాకితే, మనల్ని నిజంగా తాకితే మనం ఎంత ధైర్యంగా ఉంటామంటే ఎలాంటి పరిస్థితులు వచ్చినా ధైర్యంగా ఉంటాం. హల్లెలూయా. ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నా ధైర్యంగా ఉంటాం. దేవుని కోసం బలంగా నిలవబడగలుగుతాం. ఈరోజు చాలామంది చెప్తారు, నిన్న బ్రాహ్మణపల్లి గ్రూప్లో కూడా ఒక సిస్టర్ సాక్ష్యం ఇచ్చారు, నాకు చాలా భయం అండి, 5 years అయింది నేను రక్షణ పొందుకొని, కానీ ఒక్క పాట పాడాలన్నా నాకు చాలా భయం అని. దేవుని మహాకృప భయాన్ని జయించి నేను పాట పాడింది. దేవునికి స్తోత్రం. సో దేవుని ఆత్మ ద్వారా నింపబడినప్పుడు ఎవరికైనా ఫస్ట్ భయం ఉంటుంది. శరీరానుసారంగా ఆలోచిస్తే అమ్మో ఇంతమంది మధ్యలో నేను ఉన్నానా, నేను పాడే పాట 100 మంది పైనే 120, 130 మంది వింటున్నారు అనేసరికి వెంటనే లోపల నుంచి ఒక భయం వచ్చేస్తుంది. అవునా, ఇప్పుడు నేను చెప్తున్న మాటలు ఇంతమంది వింటున్నారా అనేసరికి ఒక భయం వచ్చేస్తుంది. సో శరీరానుసారంగా ఆలోచిస్తే అది, కానీ ఆత్మీయంగా ఆలోచిస్తే ఇంతమంది మధ్యలో నేను దేవుణ్ణి ఘనపరుస్తున్నాను. హల్లెలూయా. ఇంతమందికి నేను వాక్యాన్ని ప్రకటిస్తున్నాను, దేవుని ఆత్మ ద్వారా నేను నడిపించబడుతున్నాను అన్నప్పుడు ధైర్యంగా ఉంటాం మనం. భయం అనేది మనలో ఉండదు. మీ అందరికన్నా పెద్ద పిరికిదాన్ని నేను, కానీ నేను నిలవబడుతున్నానంటే కేవలం దేవుని ఆత్మ ద్వారా మాత్రమే అని నేను ప్రకటిస్తూ ఉన్నాను. హల్లెలూయా. సో ఎప్పుడైతే పిరికివాడైన పేతురు పరిశుద్ధాత్మ ద్వారా తాకబడ్డారో, నింపబడ్డారో, వెంటనే లేచి నిలవబడి మాట్లాడడం మొదలుపెట్టారంట. అక్కడ 3,000 మంది ఎట్ ఏ టైం రక్షణలోనికి వచ్చారు. హల్లెలూయా. వారి హృదయాలు మండిని. ఆత్మ ద్వారా నింపబడినప్పుడు మనం ఒక్క మాట ప్రకటించిన ఎదుటివాడి హృదయంలో గుచ్చుకుంటుంది. ఖచ్చితంగా ఆత్మ మండిద్ది.
ఆమెన్. చల్లారిపోయిన స్థితిలో నుంచి మరలా తిరిగి నూతన జీవాన్ని పొందుకుంటారు. అలాగే వీళ్ళని తీసుకెళ్ళి సన్హెద్రిన్ సభలో భయపెట్టి బెదిరించిన తర్వాత వీరు వచ్చి మరలా పరిశుద్ధాత్మ మరలా వీళ్ళు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సెకండ్ టైం కూడా ఫిల్ అయ్యారు. ఇక్కడ అపోస్తల కార్యాలు 4వ అధ్యాయానికి వచ్చేసరికి 4వ అధ్యాయము 31వ వచనం. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. మరలా ఆత్మతో నింపబడ్డారంటే మరలా ఇంకొకసారి పరిశుద్ధాత్ముడు వారిని తాకారనమాట. వీరికి భయమేసిన ప్రతిసారి ముందు ఆత్మ ద్వారా నింపబడ్డానికి ప్రార్థన చేసేవాళ్ళు. ప్రార్థన చేసిన ప్రతిసారి ఆత్మ దేవుడు వారిని ధైర్యపరిచి దృఢముగా దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వడానికి నిలవబెట్టేవాళ్ళు. హల్లెలూయా. ఈరోజు ఒకవేళ నువ్వు భయంలో ఉంటే, ఇంకా దేవుని కోసం నువ్వు ఏ పని చేయకుండా నిరుపయోగంగా గనక నిలవబడి ఉంటే, ఈరోజు నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాను. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ అభిషేకం కొరకు మీరు ప్రార్థించినప్పుడు, ఇప్పుడు మనందరం చివరిలో ప్రార్థన చేస్తాం, మీరు ఏకీభవించినప్పుడు నిశ్చయంగా ఆయన ఆత్మ యొక్క స్పర్శను మనం అనుభవిస్తాం. అలా అనుభవిస్తే ఖచ్చితంగా నువ్వు ధైర్యంగా నిలబడగలుగుతావు దేవుని కోసం. ఒక సాక్ష్యం ఇవ్వాలన్నా దేవుని ఆత్మ నింపుదల ఉండాలి. ఒక పాట పాడాలన్నా దేవుని ఆత్మ నింపుదల ఉండాలి. వాక్యం చెప్పాలన్నా దేవుని ఆత్మ నింపుదల ఉండాలి. అలా ఉన్నప్పుడే అది పని చేస్తుంది, ఎదుటివాడి హృదయంలో పని చేస్తుంది. ఆమెన్. సో అలా వీళ్ళు ధైర్యంగా ప్రకటిస్తూ ఉన్నప్పుడు దేవుడు చేసిన అద్భుతాలు ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే, అపోస్తల కార్యాలు 5వ అధ్యాయానికి వచ్చేసరికి ఈ పేతురు గారి యొక్క జీవితాన్ని మార్చి దేవుడు ఆత్మ ద్వారా అభిషేకించినప్పుడు అపోస్తల కార్యాలు 5వ అధ్యాయము 15వ వచనం చదువుతున్నాను. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధిలోనికి తెచ్చి వారిలో ఎవని మీదైనను అతని నీడైనను పడవలనని మంచముల మీద పరుపుల మీద వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ ఉండు పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. అందరూ స్వస్థత పొందిరి. ఇక్కడ స్వస్థత ఎలా జరిగింది? ఆయన నీడ తాకినప్పుడు స్వస్థత జరిగిందంట. ఇప్పుడు రక్తస్రావం కలిగిన స్త్రీ వస్త్రాన్ని తాకినప్పుడు స్వస్థత జరిగింది. కానీ ఇక్కడ జనాలు ఏం నమ్మారంటే ఆయన వచ్చి తాకే అంత పరిస్థితి ఆయనకి లేదు. ఎందుకంటే జనాలు ఎక్కువైపోయారు, రోగులు ఎక్కువైపోయారు. సో ఇప్పుడు ఆయన వచ్చి తాకాలంటే కష్టంగా ఉంది. ఆయన వీధులు నడిచి వెళ్ళిపోతూ ఉంటే ఆయన నీడ ఎటు సైడ్ పడుతుందో చూసుకుని అటు సైడ్ మంచాలు వేసారంట, పరుపులు వేసారంట, రోగాలతో ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి వాటి మీద పడుకోబెట్టడం మొదలుపెట్టారంట. ఇప్పుడు ఈయన నడిచి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈయన తాకట్లేదు, ఈయన యొక్క షాడో అంటే నీడ ఆ రోగుల్ని జస్ట్ తాకుతుందంట. నీడ ఎలా తాకుతుంది? అసలు నీడలో నుంచి ప్రభావము జనాల మీదకి వెళ్తుందంటే యేసుక్రీస్తు ప్రభువు కన్నా ఎక్కువగా అభిషేకం ఆయనలో ప్రవహించింది. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువులోనే ఎంతో గొప్ప ప్రవాహము, ఆ అభిషేకం ఉంది అని మనం నమ్ముతుంటే, ప్రభువు కంటే గొప్ప అభిషేకంలో పేతురు గారు వాడబడ్డారు. ఇది కూడా మనం నమ్మాలి. ఆయన దేవుడు కదండి, అందుకే ఆయనలో ప్రభావం ఉంది కాబట్టి ఆ వస్త్రపు చెంగును ముట్టగానే స్వస్థత పొందుకుంది ఆ స్త్రీ అనుకుంటాం మనం. అంతకన్నా గొప్ప అభిషేకంలో పేతురు గారు నడిచి వెళ్ళిపోతుంటే ఆయన నీడ పడినప్పుడు, నీడలో ఏం ప్రభావం ఉంటుంది అసలు మీరు ఆలోచించండి ఒక్కసారి. ఇప్పుడు నేను చెయ్యి ఇలా పెట్టాను, దానికి షాడో పడుతుంది, ఆ షాడోలో ఏమన్నా ప్రభావం ఉంటుందా? ఏం ఉండదు కదా. అయినా దేవుడేం చెప్పారు? నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారని. ఇప్పుడు ప్రభువు కన్నా గొప్ప మహిమలో పేతురు నడుస్తూ ఉన్నారు, గొప్ప అభిషేకంలో నడుస్తూ ఉన్నారు. ఎప్పుడైతే పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారో దేవుని ఆత్మ ప్రభావము నీడలోనికి వచ్చేసింది. ఆ నీడ తాకిన ప్రతి ఒక్కరూ స్వస్థత పొందారంట. హల్లెలూయా.
ఎంత అద్భుతంగా ఆ స్పర్శ యొక్క ప్రభావము అక్కడ మేనిఫెస్ట్ అవుతూ వచ్చింది. ఆమేన్. సో ఈ రీతిగా చూస్తే ఇదే పేతురు, ఎవరు ఒక చిన్న బిడ్డ నువ్వు యేసుతో కూడా ఉన్నావు కదా అని అడిగినప్పుడు, అమ్మో ఆయన ఎవరో నాకు తెలియదని పారిపోయిన ఈ పేతురు ఇంత అభిషేకంలో మూవ్ అవుతూ వచ్చారు. ఇంకా ముందుకు మనం చూస్తే అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయానికి వచ్చేసరికి ఇక్కడ సువార్త ప్రకటించిన కారణాన్ని బట్టి, సంఘమంతా హింసించబడుతున్న కారణాన్ని బట్టి చాలామంది జనాలు చెదిరిపోయారు. ఇప్పుడు సమరయ అనే పట్టణానికి ఫిలిప్పుని వెళ్ళడం జరిగింది. అక్కడ ఆయన అనేకమైన సూచక్రియలు అద్భుతాలు చేస్తూ వచ్చారు. వాటిని చూసిన వారందరూ కూడా ప్రభువు నామందు విశ్వాసం ఉంచారంట. విశ్వాసం ఉంచారు అని పెద్దలకు తెలిసినప్పుడు, యెరూషలేములో ఉన్న పెద్దలకు తెలిసినప్పుడు అక్కడికి పేతురు గారిని, యోహాన్ గారిని పంపించడం జరిగింది. ఆ సమరయ పట్టణానికి పంపించడం జరిగింది. వాళ్ళు వచ్చి 14వ వచనం చదువుతున్నాను చూడండి. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 14వ వచనం. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించడని యెరూషలేములో ఉన్న అపోస్తులు విని పేతురును, యోహాను వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రమే పొందియుండిరి. హల్లెలూయా. సో వాళ్ళెవ్వరికీ కూడా పరిశుద్ధాత్ముడి గురించి తెలీదు. ఎవ్వరు కూడా పరిశుద్ధాత్మను పొందుకున్న అనుభవంలో లేరు. వాళ్ళు కేవలం యేసుక్రీస్తు నామమున నీటి బాప్తీసం మాత్రమే తీసుకున్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో ఉన్న సమరయ ప్రజల దగ్గరికి పేతురు గారు, యోహాను గారు వెళ్ళి ఏం చేశారంటే 17వ వచనం. అప్పుడు పేతురు, యోహాను వారి మీద చేతులు ఉంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. హల్లెలూయా. వారు చేతులు ఉంచినప్పుడు వారిపైకి పరిశుద్ధాత్మ దిగి వచ్చిందండి. అంటే ఈ అభిషేకంలో ఉన్న ఈ పేతురు గారు, యోహాను గారు వారిని తాకినప్పుడు, వారిని ముట్టినప్పుడు, వారిపైన ఆ చేతులు పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేశారంట? ఆత్మతో నింపబడ్డారు. అంటే వీళ్ళల్లో ఉన్న పరిశుద్ధాత్మ వాళ్ళల్లోనికి ట్రాన్స్ఫర్ అయింది. ఆమేన్. అందుకే ప్రభు అంటారు కదా, ఎవడైనా దప్పికొని ఉంటే నా యొద్దకు రండి, నేను వాని కడుపులో నుంచి జీవ జల నది ప్రవాహాన్ని ప్రవహింపచేస్తానన్నారు. దేని గురించి చెప్పారన్నమాట? పరిశుద్ధాత్మ గురించి చెప్పారు. ఆ నదీ ప్రవాహము ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ అందరూ ఆత్మతో నింపబడతారు. హల్లెలూయా. ఈరోజు ఆత్మ ద్వారా స్పర్శను మనం పొందుకోవాలి. అది ఒక్క యేసుక్రీస్తు ప్రభువే ఇచ్చారా? లేదు. ఆత్మతో నింపబడిన ప్రతి ఒక్కరూ వారు ప్రార్థన చేయగా, వారు చేతులుంచగా, వారు విశ్వాసంతో దేవుని తట్టు చూచినప్పుడు, ఏకీభవించి ప్రార్థించినప్పుడు అందరూ ఆత్మతో నింపబడ్డారంట. ఏ ఒక్కరిని కూడా దేవుడు విడిచిపెట్టలేదు. హల్లెలూయా. ఒకవేళ ఆ గారడీ సీమోన్ లాగా మన హృదయం భయంకరంగా ఉంటే తప్ప ఖచ్చితంగా మిగతా వాళ్ళందరూ ఫీల్ అయ్యారు. ఆమేన్. సో ఈరోజు మనము కూడా స్పర్శ, ఆత్మీయ స్పర్శ, ఇప్పుడు మనలోనికి మనం స్పర్శించాల్సింది మొట్టమొదటిగా ఏంటి అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పర్శ మన జీవితంలో రావాలి, తాకబడాలి. మనం ఆయన ఆత్మ ద్వారా తాకబడాలి, ఆయన ఆత్మ ద్వారా నింపబడాలి. ఆమేన్. ఒక్కసారి పరిశుద్ధాత్ముడు తాకితే నిశ్చయంగా మనం ఆ అభిషేకాన్ని పొందుకుంటాం. అభిషేకాన్ని పొందుకుంటే ప్రభు కన్నా గొప్ప కార్యములు మనం చేయగలుగుతాం. ఈరోజు మనం ప్రభు కన్నా గొప్ప కార్యాలు చేయలేకపోతున్నాం. ఒక పిరికితనంలో ఉండిపోయాం. ఒక సమస్య వచ్చినప్పుడు భయపడిపోతున్నాం, బెదిరిపోతున్నాం అంటే నిశ్చయంగా అభిషేకం లేదని అర్థం. దేవుని ఆత్మ ద్వారా తాకబడలేదని అర్థం. సో తాకబడిన వ్యక్తుల జీవితాలు ఎలా మార్చబడ్డాయో చూస్తున్నాం. అదే పేతురు గారు చెరసాల్లో వేశారంట. అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయానికి వచ్చేసరికి చెరసాల్లో వేస్తే రేపొద్దున్నే నిన్ను తీసుకెళ్ళి నీ తల కట్ చేసి నిన్ను చంపేస్తున్నారని చెప్పారు. రాత్రి అంతా భద్రంగా ఉంచమని చెప్పి చెరసాల్లో వేశారంట. ఇప్పుడు రేపొద్దున్నే నేను చంపేస్తారు అంటే ఎలా ఉంటుంది అసలు పరిస్థితి?
మనమైతే ఎంత భయాందోళనలో ఉంటాం. ఇంక రాత్రి నిద్ర ఏం లేదు, ఆల్ నైట్ ప్రేయర్ చేస్తాం. ఇంక అక్కడ జైల్లో కూర్చుని ఆల్ నైట్ ప్రేయర్. ప్రభువా నన్ను కాపాడు, ప్రభువా నన్ను రక్షించు, ప్రభువా నన్ను తప్పించు, నన్ను విడిపించని మొదలు పెడతాం ప్రార్థన. కానీ ఆయన ఏం చేస్తున్నారంట, గురకపెట్టి నిద్రపోతున్నాడు ఆయన. మామూలు నిద్ర కూడా కాదు, చాలా డీప్ స్లీప్లో ఉన్నాడు ఆయన. ఆయన ధైర్యం చూడండి. ఒక చాలా చిన్న బిడ్డ దగ్గర ప్రభు యొక్క శిష్యునను ఒప్పుకోలేనంత పిరికివాడు రేపొద్దున్న నీ తల నరికి చంపుతారు అని తెలిసినప్పటికీ మంచిగా నిద్రలో ఉన్నాడు. ఎందుకు అంత నిశ్చింతగా ఉన్నాడు, అంత ధైర్యంగా ఉన్నాడంటే ఆయనలో పరిశుద్ధ ఆత్మ ఉన్నది కనుక. ఆమేన్. ఇప్పుడు ఈ నిద్రపోతుంటే అక్కడ సంఘమేమో అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. అప్పుడు జరిగిన అద్భుతం ఏంటంటే అపోస్తుల కార్యాలు 12వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను, అతడు ఉండిన గదిలో వెలుగు ప్రకాశించెను. ప్రభు దూత వచ్చింది. దూత వచ్చి అక్కడ ఆ రూమ్ అంతా ఫుల్ లైటింగ్ వచ్చిందంట. ఇప్పుడు మీరు మంచిగా నిద్రపోతూ ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి రూమ్లోకి వచ్చి లైట్ వేసారనుకోండి, ఎంత డీప్ స్లీప్లో ఉన్నా మనం మెలకు వచ్చేస్తుంది కదా. లైట్ ఇట్లా ఆన్ చేయగానే కళ్ళు తెరుస్తాం, లైట్ కట్ ఫస్ట్ అంటాం. ఎందుకంటే ఆ లైటింగ్కి ఖచ్చితంగా మనకి మెలకు వచ్చేస్తుంది. కానీ ఈయన ఎంత డీప్ స్లీప్లో ఉన్నాడంటే అంత వెలుగు ప్రకాశించినప్పటికీ ఈయనకేం మెలకు లేదు, హ్యాపీగా నిద్రపోతున్నాడు ఆయన. అంటే నిశ్చింతగా నిద్రపోతున్నాడు అనమాట. సో అప్పుడు వెంటనే ఏం చేస్తుందంటే ఆ దూత పేతురు పక్కన తట్టి, అంటే ఇలా కొడుతుందన్నమాట. దూత వచ్చి తాకి ఆయన్ని తట్టి లేపుతూ ఉంది. అలా తట్టి త్వరగా లేమ్మని చెప్పి అతన్ని లేపగా సంకెళ్ళు అతని చేతి నుండి ఊడిపడెను. సో తట్టి లేపినప్పుడు పేతురుగారు లేచారు. ఎంతో ధైర్యంగా నిశ్చింతగా, అలాంటి ప్రాణాపాయకరమైన పరిస్థితులు వచ్చినా ఆయన నిద్రపోతూ ఉన్నాడు. దూత వచ్చి తాకగానే సంకెళ్ళు ఊడిపోయినాయి, బంధకాలు తెగిపోయినాయి. ఆయనున్న పరిస్థితిలో నుంచి, ఆ మరణాంధకారపు పరిస్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చారు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఎలాంటి కష్టతరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి బంధకాల్లో ఉన్నా, దేవుని యొక్క ఆత్మ ద్వారా లేకపోతే దూతల ద్వారా తాకబడినప్పుడు ఖచ్చితంగా మనకి విడుదల వస్తుంది. ఆమేన్. భయంలోంచి విడుదల వస్తుంది, సమస్యల్లోంచి విడుదల వస్తుంది, ప్రాణాపాయకరమైన పరిస్థితుల్లోంచి విడుదల వస్తుంది, అనారోగ్యంలోంచి విడుదల వస్తుంది. దేనిలో నుంచైనా మనం విడుదల పొందుకోగలుగుతాం. ఎప్పుడు? తాకబడినప్పుడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క తాకిడి పొందిన ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆ స్పర్శ యొక్క విలువేంటో తెలుస్తుంది. చూడండి, మీరు ఆత్మ ద్వారా నింపబడాలని చాలా బలంగా ప్రార్థన చేస్తున్నారనుకోండి, దేవుని ఆత్మ తాకిడి కొంతమందికి ఈ గూస్ బంప్స్ లాగా వస్తాయి, కొంతమంది అగ్నితో నింపబడతారు, మంటల్లాగా వస్తాయి, కొంతమందికి గాలిలాగా, కొంతమందికి పావురం రూపంలో దిగి వచ్చిన ఎన్నో రకాల సైన్స్. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క విధంగా తాకుతారు. కొంతమంది ఆ పవర్ని తట్టుకోలేక గట్టిగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. సో రకరకాలుగా తాకబడతారు. అయితే అది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది, ఎక్స్పీరియన్స్ చేస్తారు. సో ఈ ఆత్మీయ స్పర్శ అన్నది చాలా 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 ముఖ్యం. ఆత్మలో మనం ఫిల్ అవ్వడానికి ఆ స్పర్శ మనకి చాలా ఇంపార్టెంట్. తద్వారా దేవుడు మన మధ్యలో ఉన్నారు అని మనం గ్రహించగలుగుతాం, మనం గుర్తించగలుగుతాం. ఇప్పుడు చల్లగా ఉన్న బాటిల్ని పట్టుకున్నప్పుడు జిమ్ అని మన చేయి లాగుతుంది కాబట్టి మనం అది చల్లగా ఉంది లేదా వేడిగా ఉందని ఆ స్పర్శ తెలుస్తుంది కాబట్టి మనం గుర్తించగలుగుతున్నాం. అదే మొద్దుబారిపోయిన చెయ్య లేకపోతే పక్షవాయువు వచ్చిన చెయ్య పట్టుకుని వెళ్ళి పట్టుకున్నారనుకోండి, వాళ్ళకి ఏం తెలీదు. అది స్పర్శ చల్లగా ఉందో తెలీదు, వేడిగా ఉందో తెలీదు, ఎలా ఉందో కూడా తెలీదు. అది ఆ చెయ్యి పని చేయట్లేదు అంటే. సో ఈరోజు మన అందరం ఎలా అయిపోయామంటే ఆత్మలో స్పర్శ లేదు, మొద్దుబారిపోయినట్టుగా ఉంది పరిస్థితి, ఏ తాకిడి లేదు, ఎండిపోయిన పరిస్థితిలో ఉన్నాం. సో ఆ స్థితి నుంచి బయటికి రావాలని దేవుడు కోరుకుంటున్నారు. హల్లెలూయా.
నువ్వు ప్రార్థన చేసిన ప్రతిసారి ఆత్మీయ స్పర్శను నువ్వు అనుభవించగలగాలి. ఆమేన్. ప్రైజ్ గాడ్. సో ఇంకా మనం చూస్తే అపోస్తుల కార్యాల్లోనే ఇలా చెప్పుకుని పోతే చాలా ఎగ్జాంపుల్స్ నాకు కనిపిస్తూ వచ్చినాయి. అయితే ఇంకొక మాట చదువుతాను. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము 1వ వచనం. అపోల్లో కొరింథీలో ఉన్నప్పుడు జరిగిందేమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూసి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడుగగా, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగారంట. అలా అడిగినప్పుడు వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. అసలు ఆ ఇన్ఫర్మేషనే లేదు వీళ్ళకి. యేసుక్రీస్తు ప్రభు గురించి మాత్రమే విన్నారు. ప్రభు నామం పేరిట విశ్వాసం ఉంచి బాప్తిజం తీసుకున్నారు. పరిశుద్ధాత్మ గురించి అసలు వాళ్ళకి ఏమీ తెలియదు, జీరో నాలెడ్జ్. అప్పుడు పౌల్ గారు వాళ్ళతో మాట్లాడుతూ, మరి దేనిని బట్టి బాప్తిజం పొందితురనగా యోహాను బాప్తిస్మంను బట్టి అని చెప్పిరి. అందుకు పౌలు, యోహాను తన వెనకాల వచ్చువాని యందు అనగా యేసునందు విశ్వాసం ఉంచు వలనని ప్రభువుతో చెప్పుచు మారు మనసు నిమిత్తమే బాప్తిజం ఇచ్చిన అని చెప్పాను. వారు ఆ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం పొందిరి. 6వ వచనం. తర్వాత పౌలు వారి మీద చేతులుంచగా పరిశుద్ధాత్మ వారి మీదికి వచ్చెను. అప్పుడు వారు భాషలతో మాట్లాడుటకును ప్రవచించుటకును మొదలు పెట్టిర్రి. హల్లెలూయా. ఇక్కడ కూడా పౌల్ గారి చేతులు ఉంచినప్పుడు, అంటే వారిని తాకినప్పుడు, ఆ పౌల్లో ఉన్న ఆ అభిషేకం, పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం వారిలోనికి దిగి వచ్చిందంట. వాళ్ళ భాషలతో మాట్లాడడం మొదలుపెట్టారు. ఆ స్పర్శ వారిని నింపింది. ఆమేన్. సో నింపింది. ఈ రీతిగా మనం చూస్తే ఎక్కడ చూసినా పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు నింపబడినట్లుగా మనం చూస్తాం. పౌలు గారి జీవితంలో చూస్తే పేతురు గారు జస్ట్ నీడ పడితే స్వస్థత వస్తే పౌల్ గారి చేత దేవుడు ఇంకా విశేషమైన అద్భుతాలు జరిగించారంట. అదే అధ్యాయంలో 11వ వచనంలో మనం చదివితే, దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుతములు చేయించెను. అతని శరీరమునకు తగిలిన చేతి గుడ్డలైనను నడికట్లైనను రోగుల యొద్దకు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. ఇప్పుడు మనిషి దూరంగా ఉన్నా కూడా స్వస్థత జరిగిపోతుంది. ఇప్పుడు మనిషి ఉంటేనే స్వస్థత. యేసుక్రీస్తు ప్రభు దగ్గర చూసాం, మనిషి ఉంటే స్వస్థత, మనిషి దగ్గరికి వెళ్తే స్వస్థత, మనిషి ఆ మాట ఇస్తే స్వస్థత, లేకపోతే ఆ వస్త్రపు చెంగును తాకితే స్వస్థత. ఇంకొంచెం ముందుకు వచ్చేసరికి పేతురు గారి దగ్గర మనిషిని ముట్టకపోయినా పర్లేదు, ఆ నీడను ముడితే చాలు స్వస్థత వచ్చింది. ఇంకొంచెం ముందు పౌల్ గారి దగ్గరికి వస్తే ఆయన ఎక్కడెక్కడికైతే వెళ్ళలేకపోతున్నాడో, ఆయన జస్ట్ ఆయన చెయ్యి తాకిన గుడ్డలైనా లేకపోతే ఆయన నడికట్టైనా తీసుకెళ్ళి రోగుల మీద ఉంచినప్పుడు, అంటే ఆయనలో ఉన్న అభిషేకము ఆ క్లాత్లోనికి వచ్చింది, ఆ గుడ్డలోనికి వచ్చింది. దాన్ని తీసుకెళ్ళి రోగులపై పెట్టినప్పుడు రోగాలు స్వస్థత పొందుకున్నదంట. అంతేకాకుండా దెయ్యాలు కూడా విడిచి వెళ్ళిపోయినాయి అంట. హల్లెలూయా. ఇది ఇంకా గొప్ప అద్భుతం. ఇలా చదువుకుంటా వెళ్ళిపోతే మనకు అర్థం కాదు. కానీ అదే పౌల్ గారి ప్లేస్లో నిన్ను నువ్వు ఊహించుకో. నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నువ్వు అభిషేకంలో ఉన్నప్పుడు నీ ద్వారా పరిశుద్ధాత్ముడు గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నారు. వాళ్ళందరూ మనకులాగా సామాన్యులే. పేతురు గారు చేపలు పట్టే జాలరి. ఆయన ఏం పెద్ద అంటే ఒక గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన ద్వారా దేవుడు అలాంటి అద్భుతాలు జరిగించారా అనుకోవడానికి ఏం లేదు. ఆయన ఒక జాలరి, చేపలు పట్టే జాలరి. సో ఈరోజు నిన్ను నన్ను కూడా అదే దేవుడు ఎన్నుకున్నారు. అదే పిలుపులో మనం కూడా ఉన్నాం. అదే అద్భుతాలు చేయడానికి దేవుడు మనల్ని పిలుచుకున్నారు. అదే ఆత్మీయ స్పర్శ తాకిడి మనం కూడా పొందుకోగలము. ఆమేన్. మనం పొందుకోవడమే కాదు, మనం ఇతరులపై చేయి ఉంచినప్పుడు మన ద్వారా అనేకులు ఆ స్వస్థతను, ఆ విడుదలను, ఆ అభిషేకాన్ని పొందుకోగలరు. ఆమేన్. ఇది మనం ఎక్కడ నమ్మాలి? ఆత్మలో ఆల్రెడీ దేవుడు అధికారం ఇచ్చారు మనకి. అయితే మన హృదయంలో నమ్మితే, మన హృదయంలో విశ్వాసం ఉంచితే
ఖచ్చితంగా అది మన శరీరంలో మేనిఫెస్ట్ అయ్యిద్ది. సో ఇంతవరకు మనం చూసిన ప్రతి ఇంద్రియము, ఆత్మీయ కన్నులు, ఆ మనోనేత్రాలు వెలిగింపబడినప్పుడు, ఆత్మలో నేనేమై ఉన్నాను అని నువ్వు గ్రహించినప్పుడు నువ్వు చూసే విధానం మారుతుంది. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసే విధానం మారుతుంది. ఆత్మీయ చెవులు తెరవబడినప్పుడు నువ్వు వినే విధానం మారుతుంది. అవిశ్వాసపు మాటలు నువ్వు వినవు. ఇంతకుముందు అందరితోని మంచిగా మాట్లాడే నీవు ఇప్పుడు అవిశ్వాసుల దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు చెప్పే ఈ లోకపు వార్తలు వింటున్నప్పుడు అది నీకు రుచికరంగా ఉండవు. ఇదంతా టైం వేస్ట్ పని అని చెప్పి నువ్వు బయటకు వచ్చేస్తావు. ఇదివరకు యూట్యూబ్ బాగా చూసేదానివి, ఏవేవో చూసేదానివి, కానీ ఇప్పుడు అలాంటివి చూడాలన్న ఆశ, కోరిక నీలో ఉండదు. ఎందుకంటే నీ ఆత్మీయ కన్నులు తెరవబడ్డాయి. ఇప్పుడు టైం ఉంటే వాక్యం విందాం, బైబిల్ చదువుదాం, దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్దాం, ఆత్మీయ చెవులు తెరుచుకొని దేవుడు ఏం చెప్తున్నారో విందామనే ఆశ పుడుతుంది నీకు. అంతేకాకుండా ఇప్పుడు నువ్వు మాట్లాడే మాటలు జీవంతో కూడి ఉంటాయి. ఆమేన్. నువ్వు అనేకులకు సువాసనగా మార్చబడతావు. ఆమేన్. నువ్వు తాకితే స్వస్థతలు జరుగుతాయి. ఆమేన్. నీ ద్వారా దేవుడు ఈ లోకాన్నే తలక్రిందులుగా చేసే వ్యక్తిగా నిన్ను మార్చాలని దేవుడు కోరుకుంటున్నారు. కనుక ఆ దినాన్ని వారికి ఇచ్చిన అదే అభిషేకము, అదే పరిశుద్ధాత్మ ఈ రోజుకి ఒకే రీతిగా ఉన్నారు. ఆయనలో ఏ మార్పు లేదు. ఆమేన్. ఆయన నిన్న, నేడు, రేపు ఏక రీతిగా ఉన్న దేవుడు. ప్రాబ్లం ఎక్కడుంది? మనలో ఉంది. మన ఆత్మీయ కన్నులకు గుడ్డితనం ఉంటే దయచేసి ఈరోజు మనం దాన్ని తొలగించుకుందాం. మన చెవులు మందంగా ఉంటే దాన్ని సరిచేసుకుని దేవుని యొక్క స్వరాన్ని వినడానికి ఇష్టపడదాం. మనం మాట్లాడే మాటలు ఈ లోక పరిస్థితులను చూసి మాట్లాడడం కాదు, కానీ దేవుని యొక్క ప్రేమను గుర్తించి ఆయన మనకి ఏమై ఉన్నాడో, ఆయన ఉత్తముడని రుచి చూసి మాట్లాడడం మొదలు పెడదాం. వాక్యాన్నే పలుకుదాం. ఆమేన్. ఆయన కొరకు ఒక సువాసనగా మనం ఈ లోకంలో జీవిద్దాం. ఆయన తాకిడి, ఆయన స్పర్శను మనం అనుభవించి అనేకులను అదే తాకిడి, అదే పరిశుద్ధాత్మ మనలో నుంచి ఎదుటి వాళ్ళలోకి బయలు వెళ్ళేటట్లుగా మనం జీవిద్దాం. తద్వారా ఈ లోకంలో క్రీస్తు బిడ్డగా, దేవుని యొక్క కుమార్తెగా లేదా కుమారుడుగా ఈ లోకంలో నువ్వు బ్రతకగలుగుతావు. ఆ అధికారంలో నువ్వు మూవ్ అవుతావు. ఆమేన్. అలా మూవ్ అవ్వాలి అంటే కొన్ని పాయింట్స్ నేను చెప్పి ముగించాలనుకుంటున్నాను. సో ఇప్పుడు ఆత్మీయ జ్ఞానేంద్రియాలు మంచిగా పనిచేయాలంటే కొన్ని పాయింట్స్ చెప్పాలి. ఒక 5 పాయింట్లు ఇచ్చేసి నేను క్లోజ్ చేస్తాను. మొట్టమొదటిగా నీ యొక్క మనోనేత్రాలు వెలిగించబడాలి అంటే ఎక్కువగా నువ్వు వాక్యాన్ని చదవాలి. నువ్వు చదవడం కూడా ఎలా చదవాలంటే లోకానుసారంగా ఎలా ఒక ఏంటంటారు అలవాటుగా, ఆచారంగా కాకుండా పరిశుద్ధాత్మ దేవుని ప్రేరణలో నువ్వు వాక్యం చదవాలి. అలా చదువుతున్నప్పుడు నీ మనోనేత్రాలు వెలిగించబడతాయి. తద్వారా నువ్వు చూసే చూపు విధానం మారుతుంది. ఆమేన్. రెండోది, ప్రార్థనలో ఎక్కువగా కనిపెట్టుకోవడం ద్వారా దేవుని యొక్క స్వరాన్ని నువ్వు గుర్తించగలుగుతావు. ఇప్పుడు వాక్యం చదివేశాము, చదివిన తర్వాత మనం ప్రార్థనలోకి వెళ్ళినప్పుడు ఆ వాక్యంలో నుంచి దేవుడు మనతో ఏం మాట్లాడారు, దైవిక స్వరాన్ని మనం వినగలుగుతాం కనిపెట్టడము ద్వారా. హల్లెలూయా. నెక్స్ట్, మనం పరిశుద్ధముగా ఈ లోకంలో జీవించడము ద్వారా మన పరిశుద్ధతను మనం కాపాడుకుంటూ దేవుడిచ్చిన పరిశుద్ధతలో మనం మూవ్ అవ్వడం మొదలు పెడితే, పరిశుద్ధంగా జీవించడం మొదలు పెడితే, ఇతరులని ప్రేమించడం, క్షమించడం, దేవుడిచ్చిన ఆ స్టాండర్డ్స్లో మన జీవితాన్ని కట్టుకుంటే మనలో నుంచి క్రీస్తు సువాసన అనేక మందిని తాకుతుంది. ఆమేన్. నెక్స్ట్, దేవునితో ఎక్కువ సమయం గడపడం మొదలు పెడితే
ఏదో 5 నిమిషాలు ప్రార్థన చేసుకున్నాను, 10 నిమిషాలు వాక్యం చదివాను, బైబిల్ మూసి పక్కన పెట్టాను అన్నట్లుగా కాకుండా బ్రతుకుట క్రీస్తే అన్న రీతిగా నీ జీవితం మార్చుకోగలిగితే, నీకున్న సమయం అంతా దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడితే, అలా ఎలా గడపాలండి, మాకు పిల్లలు లేరా, మాకు కుటుంబం లేదా, మేము అన్నీ చేసుకోవాలి కదా, అన్నీ చేసుకుంటా, నీ హృదయం మాత్రం ఎప్పుడు దేవునికి కనెక్ట్ అయి ఉండాలి. ఆమెన్. నేను కూడా అన్ని పనులు చేస్తాను, కానీ ఎప్పుడు వాక్యం వింటూ చేస్తాను, వాక్యాన్ని ధ్యానం చేస్తూ చేస్తాను, లేదా వాక్యాన్ని మెడిటేట్ లోపలే అంతరంగంలోనే జరుగుతూ ఉంటుంది. ఇది ఎవరికి బయటికి తెలియదు. పరిశుద్ధాత్మతో మాట్లాడుతూ పని చేసుకుంటూ ఉంటాను, లేదా పాటలు పాడుతూ పని చేసుకుంటూ ఉంటాను. సో మనం దేవునితో ఎక్కువ సమయం గడపడానికి ఇష్టపడితే ఖచ్చితంగా ఆయన యొక్క మంచితనాన్ని, ఆయన గొప్పతనాన్ని మనం రుచి చూచి ఎరగగలుగుతాం. ఆమెన్. రుచి చూచి ఎరగగలుగుతాం. తద్వారా మనం నోటితో ఆయన గుణలక్షణాలని ప్రకటించగలుగుతాం. నువ్వు టేస్ట్ చేయకుండా దాని గురించి చెప్పలేవు. దేవుని గురించి నువ్వు రుచి చూస్తేనే ఎదుటోడికి చెప్పగలుగుతావు. ఆయన ప్రేమ, ఆయన మంచితనాన్ని నువ్వు రుచి చూడకుండా చెప్పలేవు. సో ఈరోజు నువ్వు సాక్షిగా ఉండాలంటే ఫస్ట్ నువ్వు టేస్ట్ చేయాలి. టేస్ట్ చేయాలంటే ఆయనతో ఎక్కువ సమయం గడపాలి. ఆమెన్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా, విశ్వాసంతో అడుగులు వేయడం ద్వారా, విశ్వాసంతో నడవడం ద్వారా దేవుని యొక్క స్పర్శను మనం అనుభవిస్తాం. విశ్వాసంతో అడుగులు వేసి ఆ రక్తస్రావం కలిగిన స్త్రీ ఎలా అయితే తాకిందో, విశ్వాసంతో పొందుకున్నారో వాళ్ళు, అలాంటి విశ్వాసపు అడుగులు మనం కూడా వేసి దేవునితో కలిసి నడవడం మొదలు పెడితే ఆయన స్పర్శను ప్రతి అడుగులో కూడా మనం అనుభవించగలుగుతాం. ఆమెన్. ఎక్కువగా వాక్యం చదవాలి, ప్రార్థనలో దేవుని స్వరం కొరకు కనిపెట్టుకోవాలి, అలాగే పరిశుద్ధంగా జీవించాలి, దేవునితో ఎక్కువ సమయం గడపాలి, విశ్వాసంతో నడవాలి. ఇది మనం గనుక ప్రాక్టీస్ చేయగలిగితే ఖచ్చితంగా మన ఆత్మీయ జ్ఞానేంద్రియాలు తెరవబడ్డాయి. తద్వారా మనం ఈ లోకంలో ఒక ఆత్మీయులుగా విశ్వాసంతో జీవించగలుగుతాం. ఒక శరీరానుసారమైన వ్యక్తిగా కాకుండా ఆత్మీయ బిడ్డగా జీవించగలుగుతాం. ఆమేన్. ఈరోజు ప్రభు మనల్ని ఆ రీతిగా బ్రతకడానికి రక్షించుకున్నారు. శరీరానుసారంగా బ్రతకడానికి రక్షించుకోలేదు. ఆత్మలో మెలకు కలిగి ఆత్మీయంగా ఆత్మ ద్వారా నడిపించబడాలి అని దేవుడు మనల్ని రక్షించుకున్నారు. మన జ్ఞానేంద్రియాలన్నీ మంచిగా పనిచేస్తేనే మన శరీరం ఎలా అయితే మంచిగా ఈ లోకాన్ని చూడగలుగుతుందో. ఇప్పుడు కళ్ళు లేవనుకోండి, చూడగలుగుతామా? చూడలేం. చెవులు లేవనుకోండి, వినలేం. నాలుక లేదనుకోండి, మాట్లాడలేం. సో ఈ పంచేంద్రియాలు కరెక్ట్గా పనిచేస్తేనే ఈ శరీరం కరెక్ట్గా పనిచేస్తుంది. అలాగే నువ్వు ఆత్మీయ జ్ఞానేంద్రియాలు కరెక్ట్గా పనిచేస్తేనే నువ్వు ఒక విశ్వాసగా ఆత్మలో జీవించగలుగుతావు. సో అలా జీవించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఈ దినం మొదలుకొని ఈ పంచేంద్రియాలు మనలో ఎలా పనిచేస్తున్నాయి అన్నది ఒకసారి మనం ఎగ్జామిన్ చేసుకుందాం. ఒక్కసారి మనము చెక్ చేసుకుందాం. చెక్ చేసుకుని నిజంగా నా చూపు ఆత్మీయంగా చూడగలుగుతున్నానా? నా మనోనేత్రాలు తెరవబడ్డాయా? చెవులు తెరవబడ్డాయా? నా నోరు జీవపు మాటలు రుచిస్తుందా? నన్ను గురించి ఒక్కళ్ళైనా మీరు నాకు దేవుని యొక్క సువాసనగా ఉన్నారు, సువార్త ప్రకటించి నన్ను రక్షించారని చెప్పగలుగుతున్నారా? మనలో అలాంటి ఆత్మీయ జ్ఞానేంద్రియాల యొక్క ఉనికి మనం గుర్తించగలుగుతున్నామా? ఒకవేళ ఇప్పటి వరకు లేకపోతే, ఇలాంటి అనుభవం మీకు లేకపోతే, ఈరోజు పరిశుద్ధాత్ముడు ఆ 10వ దినాన్ని, పెంతెకొస్తు దినాన్ని ఆ సంఘం మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు మన పైకి కూడా దిగి వచ్చి మనల్ని ఆత్మలో వెలిగించి నడిపించాలని కోరుకుంటున్నారు. అట్టి కృపను మనం పొందుదుముగాక. విశ్వాసంతో మనం ప్రార్థన చేద్దాం. నిశ్చయముగా ఈ జ్ఞానేంద్రియాలు ఈరోజు తెరవబడునుగాక.
ఆమెన్. దేవుడి వాక్య భాగంను దీవించును గాక. ఆమెన్. ప్రైజ్ గాడ్.